ఏటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు సోమవారం లేదా బుధవారం. బుధుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బుధుడు సౌమ్య గ్రహం. గణపతి ఆరాధనకి చాలా శ్రేష్టకరమైనటువంటి రోజు. గణపతి ఆరాధనలో అష్టద్రవ్యాల ప్రాధాన్యత గురించి, వాటిని ఎలా వినియోగించాలి అనేటువంటి విశేషాల గురించి శ్రేయస్వంశంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృత నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం. ఈ రోజు తిథి బహుళ చతుర్దశి, రాత్రి 7:43 వరకు ఉంది. నక్షత్రం మూల, రాత్రి 7:39 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఈరోజు ప్రత్యేకత మాస శివరాత్రి. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, సవ్యస్థితి మిత్రక్షేత్రం, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, శుక్ర సంచారం వృశ్చిక క్షేత్రంలో, రవి కుజ బుధ చంద్రుల సంచారం ధనుస్సు క్షేత్రంలో, శని సంచారం స్వక్షేత్ర స్థితి కుంభక్షేత్రంలో, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈ రోజున్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి గోచారపరంగా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే అధిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కార్యక్రమాలు పూర్తి చేయగలుగుతారు. ఆనందకర వాతావరణం గృహరీత్యా నెలకొంటుంది. మన ప్రయత్నాల ద్వారా నష్టద్రవ్య ప్రాప్తికి చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. కార్యకలాపాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో మెరుగైనటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. ఆర్థిక విషయాల అనుకూలం. ఆరోగ్య శ్రద్ధ పెరుగుతుంది. ఆరోగ్య అనుకూలతని కలిగిస్తుంది. కార్యక్రమాల్లో వేగం మహిళలకు పెరుగుతుంది. మన ప్రయత్నాలు లాభిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. వ్యాపార రంగం వారికి అనుకూలత ఆర్థికంగా చేకూరుతుంది. వివిధ రకాల ఒప్పందాలు, వ్యాపార ప్రయత్నాలు అనుకూలతను పెంచుతాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యార్థులు చేపట్టగలుగుతారు. క్రీడారంగం వారికి స్ఫూర్తి లభిస్తుంది. మెరుగైనటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారు కూడా చేపట్టగలుగుతారు. అభివృద్ధి వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం ఉంటుంది. న్యాయవాద వృత్తి వారికి ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరం అవుతాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. గణపతి ఉపనిషత్తు పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. ప్రతిబంధకాన్ని దూరం చేస్తుంది. వేగవంతమైనటువంటి విజయాలు పొందగలుగుతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి తగ్గుతుంది. కార్యక్రమాలని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ఆకస్మిక విఘ్నాలు, ఆకస్మిక విజయాలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉంటుంది. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. నూతన కార్యక్రమాల్లో అవరోధాలని వ్యాపార రంగం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. కార్యక్రమాల్లో వేగం సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతుంది. అవరోధాలు వైద్య వృత్తి వారికి వృత్తిపరంగా కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై సంశయాలు ఉపాధ్యాయ వృత్తి వారికి ప్రబలమవుతాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ న్యాయవాద వృత్తి వారు అనుకున్నటువంటి విధంగా పూర్తి చేయలేకపోతారు. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి హేరంబ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా అవరోధాలు, విఘ్నాలు, జాప్యాలు వంటివి కనుమరుగవుతాయి. మంచి విజయాలు స్ఫూర్తిని కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. అవరోధాలు, విఘ్నాలు ఏర్పడినప్పటికీ అవలీలగా ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. బాధ్యతలు పెరుగుతాయి. సక్రమ నిర్వహణ ద్వారా విజయాలు కూడా పొందగలుగుతారు. శ్రమ అధికమవుతుంది. అయినప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు అవగాహనతో కూడిన విజయాలను కలిగిస్తాయి. ఆరోగ్యం పదిలం.
నూతన బాధ్యతలు మహిళలకు పెరుగుతాయి. గృహ విషయాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. సమస్యలు జటిలమైనప్పటికీ పరిష్కరించుకునేటువంటి శక్తి సామర్థ్యాలు సాఫ్ట్వేర్ రంగం వారికి లభిస్తాయి. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. యుక్తితో కూడినటువంటి కార్యాచరణ న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తుంది. నూతన కార్యక్రమాలకు మహిళలు శ్రీకారం చుట్టగలుగుతారు. విద్యార్థులకి శుభదినం. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి వరవళ్ళభ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా విజయ పరంపర కొనసాగించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వేధిస్తున్నటువంటి సమస్యలు జటిలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై శ్రద్ధ తగ్గుతుంది. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. ఒక్కసారిగా పరిస్థితులు తారుమారేటువంటి సంఘటనలు జీర్ణించుకోలేకపోతారు. నమ్మిన వారి నుంచి ప్రతికూల ప్రభావం ప్రబలమవుతుంది. తద్వారా మానసిక ప్రశాంతత కూడా తగ్గుతుంది. విలువైనటువంటి వస్తువు విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. గృహ కార్యకలాపాల్లో ఆటంకాల్ని కూడా చవిచూస్తారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో వ్యాపార రంగం వారికి జగడాలు ప్రారంభమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు మహిళలకు అసంతృప్తికి గురి చేస్తాయి. నూతన బాధ్యతలు విద్యార్థులకి పెరుగుతాయి. క్రమశిక్షణ వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. ఆందోళన పెరుగుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారు తీసుకోలేకపోతారు. ప్రత్యర్థులు బలపడతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా ఉపాధ్యాయ వృత్తి వారికి తగ్గుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు పొందలేకపోతారు. ప్రతి పని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతిబంధకాలు దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి విజయ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా గ్రహ ప్రతికూలతని యుక్తితో ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. సూక్ష్మత పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు ఆర్థికంగా బలాన్ని కలిగిస్తాయి. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా కొనసాగుతుంది. పెట్టుబడులు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. వ్యాపార విస్తరణలు వంటివి లాభిస్తాయి. మహిళలకు అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి నిర్ణయాలు వృత్తిలో అభివృద్ధికి దోహదపడతాయి. కార్యకలాపాలు వేగవంతంగా క్రీడారంగం వారు పూర్తి చేయగలుగుతారు. సమయస్ఫూర్తి న్యాయవాద వృత్తి వారికి లాభిస్తుంది. ఆందోళనకర పరిస్థితులు వైద్య వృత్తి వారు నియంత్రించగలుగుతారు. ఉపాధ్యాయ వృత్తి వారికి అత్యంత అనుకూలం. సినీ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి లక్ష్మీ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా శుభవార్తలు వింటారు. అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అలజడి ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. సుశక్తితో కూడినటువంటి కార్యాచరణ ద్వారా విజయాలు ఆలస్యమైనప్పటికీ సాధించగలుగుతారు. సంతృప్తికర సంఘటనలు మెల్లమెల్లగా ప్రారంభమవుతాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో వ్యాపార రంగం వారికి మెలకువలు గోచరిస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తుంది. విద్యార్థులకి శుభ పరిణామాలు ప్రారంభమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో శ్రమ మహిళలకు తగ్గుతుంది. అవమానకర సంఘటనలు కూడా క్రమక్రమంగా తగ్గుతాయి. ఆందోళనకర పరిస్థితులు క్రీడారంగం వారికి తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఆసక్తి న్యాయవాద వృత్తి వారికి పెరుగుతుంది. శక్తితో కూడినటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారు తీసుకోగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శక్తి గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా గ్రహ ప్రతికూలతను ఎదుర్కోగలుగుతారు. ఆకస్మిక విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ.
ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక స్తోమత పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. మిత్రులతోటి బంధువులతోటి అనుకూలత ఏర్పడుతుంది. సఖ్యత పెరుగుతుంది. ఆర్థిక విధి విధానాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యార్థులకు ఉపకరిస్తుంది. నూతన ఉత్సాహం పెరుగుతుంది. నూతన ప్రోత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు పూర్తి చేయగలుగుతారు. విజయాలు సాధించగలుగుతారు. మహిళలకు అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. గృహ విషయాల అనుకూలం. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కీలక పాత్రని పోషించగలుగుతారు. గుర్తింపు లభిస్తుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంచనాల విషయంలో అనుకూలత సాఫ్ట్వేర్ రంగం వారికి ఏర్పడుతుంది. న్యాయవాద వృత్తి వారికి అనుకూలం. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో తెలివైనటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారు తీసుకోగలుగుతారు. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్వేతార్క గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆనందకర పరిస్థితులు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో చోటు చేసుకుంటే ప్రశాంతత పెరుగుతుంది. ధీశక్తితో కూడినటువంటి కార్యక్రమాలు చేపట్టి విజయం సాధించగలుగుతారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అలజడి క్రమక్రమంగా దూరం చేసుకోగలుగుతారు. పరిస్థితులు చక్కబెట్టుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహాన్ని పెంపొందింప చేసుకునేటువంటి ప్రక్రియలు లాభిస్తాయి. విలువైనటువంటి వస్తు కొనుగోలు వంటివి కూడా ఆనందానికి దారితీస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థికంగా బలాన్ని కలిగిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేస్తుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి విజయాలు సిద్ధిస్తాయి. తత్తరపాటు సంఘటనలు ఆర్థికంగా వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలజడి పరిస్థితులు నియంత్రించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి రాబడి పెరుగుతుంది. సమస్యల్ని అధిగమించగలుగుతారు. వైద్య వృత్తి వారికి అనుకూల ప్రభావం వృత్తిపరంగా చోటు చేసుకుంటుంది. అభివృద్ధికి చేసేటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం విద్యార్థులకి పెరుగుతుంది. విద్యపై శ్రద్ధతో కూడినటువంటి విషయాలు అవగాహనతో కూడిన విజయాలు బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి సింధూర గణపతిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు కలిసి వస్తే శత్రుభీతి పోతుంది. శత్రువులపై విజృంభించగలుగుతారు. విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళనకర వాతావరణం ఆర్థికంగా తగ్గుతుంది. ఆనందకర వాతావరణం వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆహ్వానించగలుగుతారు. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యల్ని సున్నితంగా దూరం చేసుకునేటువంటి ప్రక్రియలు లాభిస్తాయి. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. అభివృద్ధి ఆర్థికంగా బలాన్ని కలిగిస్తుంది. మహిళలకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా కూడా బలాన్ని కలిగిస్తాయి. ఆరోగ్య దారుఢ్యం పెరుగుతుంది. క్రమశిక్షణ ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితి న్యాయవాద వృత్తి వారికి మెరుగవుతుంది. తెలివైనటువంటి కార్యక్రమ నిర్వహణ వైద్య వృత్తి వారికి వృత్తిపరంగా రాణిస్తుంది. కార్యక్రమాలు వేగవంతంగా ఉపాధ్యాయ వృత్తి వారు పూర్తి చేయగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో తెలివైనటువంటి కార్యాచరణ తద్వారా అభివృద్ధి పొందగలుగుతారు. ఈరోజు ధనుస్సు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి లంబోదర గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా సంపూర్ణ విజయాలు ఆర్థిక పరంగా దగ్గరవుతాయి. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అలజడి ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. పట్టుదల పెరుగుతుంది. కార్య సాధనకై చేసేటువంటి ప్రయత్నాల్లో విఘ్నాల్ని కూడా చవిచూస్తారు. అవరోధాలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు అంతిమంగా పూర్తి చేసేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. నూతన ప్రయత్నాలు మహిళలకు కలిసి వస్తాయి. శ్రమతో కూడిన విజయాలు సాధించగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారికి తగ్గుతాయి. ఆచరణ యోగ్యం కాని కార్యకలాపాల ద్వారా న్యాయవాద వృత్తి వారికి విమర్శలు ప్రబలమవుతాయి. ఆశించినటువంటి కార్యకలాపాలు ఉపాధ్యాయ వృత్తి వారు పూర్తి చేయలేకపోతారు.
క్రమశిక్షణ తగ్గుతుంది. ఆర్థిక విధి విధానాలు వ్యవసాయ రంగం వారిని వేధిస్తాయి. కార్యక్రమాలను వేగవంతంగా సాఫ్ట్వేర్ రంగం వారు పూర్తి చేయలేకపోతారు. స్థానచలనం వంటివి వేధిస్తాయి. కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. ఈ రోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి వక్రతుండ మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి మానసిక చిరాకులు, ప్రతికూల ప్రభావం కనుమరుగవుతుంది. ప్రశాంతత పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. ఈ రోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈ రోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈ రోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక విషయాలు అలజడి క్రమక్రమంగా నియంత్రించగలుగుతారు. ప్రతికూల ప్రభావం కుటుంబ రీత్యా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు చక్కటి ఫలితాలని కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలకై తహతహ పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు ఆటంకాలతో కూడిన విజయాన్ని కలిగిస్తాయి. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం గృహపరంగా బలాన్ని కలిగిస్తుంది. అకారణ ఖర్చులు నియంత్రించగలుగుతారు. ప్రతిబంధకాలు వ్యాపార రంగం వారికి ఉన్నప్పటికీ ఉన్నతికే చేసేటువంటి కార్యకలాపాల్లో అతిశయక్తితో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణతో విద్యార్థులకి గుర్తింపు లభిస్తుంది. కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారు హడావుడిగా పూర్తి చేసినప్పటికీ విజయాలు చేకూరుతాయి. కార్యక్రమాల్లో వేగం వైద్య వృత్తి వారికి పెరుగుతుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి నేర్పరితనంతో కూడిన నిర్ణయాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి విద్యా గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా సమస్యలు తెలివిగా పరిష్కరించుకోగలుగుతారు. గ్రహ ప్రతికూలతని యుక్తితో ఎదుర్కొని విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు కూడా కలిసి వస్తాయి. మందత్వం ఉన్నప్పటికీ అనుకూల పరిస్థితులు క్రమక్రమంగా ఆస్వాదించగలుగుతారు, ఆహ్వానించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా అభివృద్ధి గోచరిస్తుంది. నాణ్యతతో కూడినటువంటి విశేష ప్రక్రియల ద్వారా విజయాలు కూడా సిద్ధిస్తాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో సూక్ష్మతను గ్రహించగలుగుతారు. శుభ నిర్వహణకై చేపట్టేటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. శుభ ప్రయత్నాలు లాభిస్తాయి. గృహ నిర్మాణాది కార్యకలాపాలపై తహతహ పెరుగుతుంది. మహిళలకు శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. వివాహాది, గృహ ప్రవేశాది కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది. అనుకూలత కూడా ఏర్పడుతుంది. కార్యక్రమాల్లో వేగం వ్యాపార రంగం వారు పెంపొందింప చేసుకోగలుగుతారు. పెట్టుబడులు రాణిస్తాయి. భాగస్వాములతో ఒప్పందాలు కూడా అనుకూలతని, ఆర్థిక స్థిరత్వాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి సంకటహర గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి సమస్యలు పొటాపంచలవుతాయి. నష్టద్రవ్య ప్రాప్తి చేకూరుతుంది. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి విద్యా విషయాలు కలిసి రావాలని, వ్యాపార విజయాలు అనుకూలించాలని, సంబంధ బాంధవ్యాల విషయంలో సమస్యలు పరిష్కరింపబడాలని, అనుకూల పరిస్థితులు ఆర్థికంగా కలిసి రావాలని బుధవారం సందర్భంగా శ్రీ మహాగణపతిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. గణపతి అర్చనలో, హోమాలలో అష్టద్రవ్యాలను వినియోగిస్తారు. ఆ అష్టద్రవ్యాలలో మొట్టమొదటిది మోదకము. ఈ మోదకము అంటే లడ్డు, కుడుము, ఉండ్రాయి, పూర్ణపు బూర వీటన్నిటిని మోదకములు అంటారు. రెండవది అటుకులు, మూడవది పేలాలు, నాలుగవది చెరకుగడ, ఐదవది ఎండిన కొబ్బరి కురిడి, ఆరవది నువ్వులు, ఏడవది పండ్లు, ఎనిమిదవది సత్తుపిండి. ఇలా అష్టద్రవ్యాలు గణపతి పూజలో కానీ హోమంలో కానీ వినియోగిస్తారు. ఈ అష్టద్రవ్యాలలో ఉన్న అంతరార్థాన్ని పరిశీలిస్తే మోదకము నామరూపాలతో ఉన్నటువంటి గణపతి పూర్ణ స్వరూపానికి సంకేతం. అటుకులు సంసార తాపమనే వేడి నీటిని భరించి కష్టములు అనే వాటిని భరించిన మనస్సుకు సంకేతం. పేలాలు నియమనిష్టలతో పరిశుద్ధమైన మనలోని సత్వగుణానికి సంకేతం. సత్తుపిండి దృఢమైన మనోదీక్షతో పొడి చేయబడిన ఇంద్రియ సుఖాలకు సంకేతం. చెరకు 3 కణుపులు మనస్సు, వాక్కు, శరీరం అనే అంతఃకరణాలకు సంకేతం.
కొబ్బరి కురుడి తీసుకుంటే కురుడికి పైన ఉన్న పీచు పెంకు కర్మలకు సంకేతం, లోపలి భాగం ఆత్మకు సంకేతం. నువ్వులు మనలో ఉన్న జీవుడి రూపానికి గుర్తు, పండ్లు పరిపక్వమైనటువంటి మనస్సుకు గుర్తు. ఇలా అష్టద్రవ్యాలలో ఉన్నటువంటి అంతరార్థం తెలుసుకుంటూ అష్టద్రవ్యాలతో గణపతిని పూజించిన, అష్టద్రవ్యాలతో గణపతి హోమాన్ని నిర్వహించిన గణపతి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రంలో గొప్ప గొప్ప విశేషాంశాలు, ఆర్థికపరమైన మానసికపరమైన రుగ్మతల నుంచి బయలుపడేటువంటి విశేషాంశాలు మనకు శాస్త్రాల్లో చక్కగా వివరణ ఇచ్చారు. సింహద్వారాన్ని వేసేటప్పుడు మనం పాటించవలసినటువంటి నియమాలు కూడాను మనకు లక్ష్మీప్రదరీత్యా చెప్పడం జరిగింది. సింహద్వారం తెరిచినప్పుడు మూసినప్పుడు పెద్దగా వికృతమైనటువంటి శబ్దాలు రాకూడదు. ఆ విధంగా ధ్వనులు రావటం లక్ష్మీప్రదం కాదు అని చెప్పేసి శాస్త్ర వచనం కూడా ఉంది. గడప లక్ష్మీదేవి స్వరూపంగా మనం భావిస్తాం కాబట్టి గడప మీద కూర్చొని మాట్లాడటం, గడప మీద నుంచొని మాట్లాడటం, గడపను తొక్కుతూ నడవటం. చాలామంది గడపని దాటి నడవరు, గడప మీద కాలేసి పక్కకు పెడుతుంటారు. దేవాలయాల్లో అంటే పెద్ద పెద్ద గడపలు ఉంటాయి, అవి కూడా బండలతో చేసిన విశేషాంశాలు. అవి దాటడం కష్టం కాబట్టి ఇక తప్పదు కాబట్టి అలా చేసి గడపకి దండం పెట్టుకొని నడుస్తాం. అయితే ఇంటి వద్ద మాత్రం ఆ విధి విధానం పనికిరాదు, గడప దాటాలి. డబ్బులు ఇచ్చేటప్పుడు కూడాను గడప దాటి ఇతరులకి డబ్బులు ఇవ్వాలి తప్ప గడప లోపల నుంచి మాత్రం ఎప్పుడూ కూడా డబ్బులు ఇవ్వకూడదు, వస్తువులు ఇవ్వకూడదు. దానం చేసినా అంతేనండి. మీ ఇంట్లో పెంచినటువంటి చక్కటి కూరగాయలు ఉన్నాయి, ఆ కూరగాయల్ని కూడాను మీరు ఇతరులకి ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇంకొకళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చేటప్పుడు కూడా గడప బయట నుంచి వాళ్ళకి ఇవ్వకూడదు, లోపలికి వెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టి శివార్పణం అని చెప్పేసి రావాలి. అలా చేసినప్పుడే మీకు దాన ఫలితం వస్తుంది, దానివలన అభీష్టాలు నెరవేరుతాయి. ఇంత గొప్ప విశేషాన్ని మనం గమనించాలి. అలాగే గడప మీద నుంచొని తుమ్మకూడదు. తెలియకుండా మాట్లాడుతూ గడప మీదకి ఎక్కి తుమ్మారనుకోండి, ఆ వ్యక్తి పైన నీళ్లు చల్లాలి. అలాగే పడుకునేటప్పుడు చాలామంది గడపనే తలగడగా పెట్టుకొని నిద్రిస్తూ ఉంటారు చాలామంది. అది చాలా తప్పన్నమాట. హాల్లో పడుకున్న వాళ్ళు అలసిపోయానరా బాబు అని అలా చేయటం వలన కూడాను లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఇవ్వదు. ఇవన్నీ గడప లక్ష్మీదేవి స్వరూపం అని చెప్పడానికి నిదర్శనాలుగా గుర్తుపెట్టుకోవాల్సిన వాస్తుసూత్ర ప్రాతిపదికలు అన్నమాట. అలాగే ధనాన్ని లెక్క పెట్టేటప్పుడు కూడాను నోటితో చాలామంది ఇలా అనుకొని లెక్క పెట్టేటువంటి విధి విధానం ఉంది, అది చాలా తప్పు అన్నమాట. అలా కాకుండా జాగ్రత్తగా నీటితోనే ఇలా అనుకొని అద్ది లెక్క పెట్టినట్టయితే సర్వ విధాల శుభదాయకంగా ఉంటుంది. నవగ్రహాల రీత్యా మనకు కొన్ని దానాలు కూడా చెప్పారండి. ఎందుకంటే గ్రహ నక్షత్ర మాలికాధరుడు పరమేశ్వరుడు అనుక్షణం గ్రహాల యొక్క ప్రభావం మన మీద పనిచేస్తూనే ఉంటుంది. అటువంటి సమయంలో మనం ఏ గ్రహానికి ఎటువంటి దానాలు కనుక ఇచ్చినట్లయితే మనకి గ్రహానుగ్రహం కలుగుతుంది, చక్కగా జీవితాన్ని గడుపుతాం, ఆరోగ్యప్రదమైన జీవన విధానాన్ని కొనసాగిస్తామో తెలుసుకోవాలి. నవగ్రహాలకు జాతకరీత్యా దానాల్ని మనకు పండితులు చెప్తూ ఉంటారు. ఇవి చేయటం వలన ఆయా దానాలు దశానాథులు సంతృప్తి చెందుతారు. ఏ గ్రహానికి ఏ దానం సమర్పించాలో అనేటువంటి విషయం కూడా మనం గుర్తుపెట్టుకుందాం. రవి ఉన్నాడు, ఆవు లేదా రాగి ప్రతిమ, ఇవి గోధుమలు బెల్లం మనం దానం చేయాల్సింది. ఆవు బొమ్మ గనక దానం చేస్తే రవిగ్రహం శాంతిస్తుంది. చంద్రుడు శంఖం, ఏ శంఖమైనా సరే దక్షిణావర్త శంఖం ఇచ్చినా చంద్రుడు బలం, బియ్యం ఇవ్వాలి. అలాగే కుజుడు ఎర్రని ఎద్దు లేక రాగి ప్రతిమ, చిన్న రాగి ప్రతిమ ఒకటి, తర్వాత కందులు దానం చేస్తాం.
బుధుడి దగ్గరికి వచ్చేటప్పటికి బంగారం. బుధాదిత్య యోగం పట్టాలంటే బంగారం దానం చేయాలి, శనగలు దానం చేయాలి. అలాగే గురువు వస్త్రాలు దానం చేస్తే గురువు సంతోషిస్తాడు, దానికి శనగలు దానంగా ఇస్తాం. ఇకపోతే శుక్రదానం, తెల్లని గుర్రం ప్రతిమ, అలాగే బొబ్బర్లు, ఒక గుర్రం బొమ్మ అన్నమాట, తెల్లడిది అంటే వెండిది, అలాగే బొబ్బర్లు. అలాగే శని, గోవును కూడా దానం చేసుకోవచ్చు. కానీ ఉక్కు ప్రతిమ, నల్ల ఆవు ఉక్కు ప్రతిమను, మినుములు శనికి మనం దానంగా ఇచ్చుకోవచ్చు. అలాగే రాహుకి పాయసం, మినుములు. అలాగే కేతువుకి ఇనుముతో చేసిన ప్రతిమ, ఉలవలు. ఇవన్నీ కూడాను ఆయా గ్రహాలకు సంబంధించినంత వరకు కూడాను ఇచ్చేటువంటి దానాలుగా మనకు శాస్త్రాలు అభివర్ణిస్తున్నాయి. అందుచేత వీటిని గనక మనం ఆచరించినట్లయితే గ్రహచార రీత్యా సంభవించేటువంటి అనుకోని అవాంతరాల నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. అందుకే ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యస్తరాహవై కేతవే నమః అని చెప్పేసి ఇంటి బయటకు వచ్చి సూర్యుడి వంక చూస్తూ నమస్కారం చేయాలి. ఇలా చేయటం వల్ల కూడా మనకు అనేక రకాలైనటువంటి గ్రహచార రీత్యా సంభవించేటువంటి ఉపద్రవాల నుంచి బయటపడతాం. అన్ని గ్రహాల్ని శాసించేటువంటి అమ్మ ఎవరు? దుర్గమ్మ తల్లి. దుఃఖాల్ని రానియకుండా చేస్తుంది. దుర్గే 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 అనుకున్నా చాలండి, దుఃఖహాంత్రి ఆమె. అట్లాగే గ్రహ నక్షత్ర మాలికాధరుడు ఎవరు? పరమేశ్వరుడు కదా. శివాభిషేకం చేసే వాళ్ళ ఇంటికి గ్రహాల యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది. అందుచేత శివారాధన అనేది ప్రతి ఇంట్లో కూడా చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది అంటోంది శాస్త్రం. ఇక ఉద్యోగంలో వ్యాపారంలో తగినంత సంపాదన కనుక లేకుండా ఉన్నప్పుడు మీరు చేయవలసినటువంటి చిన్న ప్రక్రియ ఉంది. ప్రతిరోజు కూడాను ఒక మారేడు మల్లె పువ్వు మీరు తీసుకొని రండి ఇంటికి. ఈ మారేడు మల్లె పువ్వు కలిపి మీ యొక్క ఇంటి ఇల్లాలకి ఇవ్వండి. రోజు శుక్రుడు అనుగ్రహాన్ని ఇస్తాడు. అంతేకాక సువాసన భరితమైనటువంటి జాజి, విరజాజి వంటివి కూడాను మీరు ఇల్లాలకి ఇస్తూ ఉండండి. ఇలా ఇచ్చినట్టయితే శుక్రుడు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని మీకు ప్రసాదిస్తాడు. ఇంటి కళ లక్ష్మికి ఆహ్వానం పలుకుతుంది. కాబట్టి మీ ఇల్లు ఎప్పుడు కళకళలాడుతూ ఉండాలి. కళకళలాడాలి అంటే ఇల్లు ఇల్లాలు కళగా ఉంటే లక్ష్మీదేవి పిలవకుండానే వస్తుందని మనకు పురాణ సారం ఉంది. కాబట్టి మీరు మీ ఇంటి లోపల ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవటంలో చాలా ప్రముఖ పాత్ర వహించాలి. ఇల్లు ఎప్పుడు నీట్గా ఉంచాలి. ఏ ఇల్లు నీట్గా పరిశుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి నడిచి వస్తుంది సుమా. అందుకే లక్ష్మీదేవి చూసేదే గృహబల రీత్యా శుభప్రదమైనటువంటి ప్రభావంతో ఉన్నటువంటి గృహాలు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో ఆనందయోగం అనే అంశానికి స్వాగతం. ఆనందం మనం పొందాలి అంటే కాలం మనకు అనుకూలించాలి. ఈ కాలాన్ని గణన చేసే విధానాలు సంప్రదాయంలో 9. చాంద్రమానం, సౌరమానం అనే 2 సుప్రసిద్ధం కాగా ఉత్తర భారతదేశంలో బృహస్పతి గ్రహం అంటే గురుగ్రహం ఆధారంగా ఈ కాలాన్ని గణన చేయడం ఆచారంగా ఉంది. చాంద్ర సౌరమానాలలో సౌరమానాన్ని అనుసరించి ప్రతి నెల అనగా 30 రోజుల కాలంలో సూర్యుడు ఒక రాశిలో నుంచి మరి ఒక రాశిలోనికి సంచారం చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో వరుసలో ధనురాశిలో సూర్య సంచారం ఉన్నటువంటి కాలాన్ని ధనుర్మాసం అంటుంది జ్యోతిష శాస్త్రం. ఈ ధనుర్మాస కాలం దేవతలకు తెల్లవారుజాము అంటే ఉషఃకాలం, సూర్యోదయానికంటే కూడా పూర్వంగా ఉన్నటువంటి బ్రాహ్మీ ముహూర్త కాలం. ఈ కాలాన్నే తపస్సుకు సంబంధించిన కాలంగా దైవజ్ఞులు అభివర్ణించారు. కనుకనే ఈ 30 రోజుల కాలంలో తిరుపావై పాశురాలు అనుసంధానం చేసుకోవడం, సూర్యోదయం కంటే పూర్వమే లేచి స్నానాదికాదులు పూర్తి చేసుకుని దేవాలయాలు దర్శనం చేసుకోవడం, పెసరపప్పు, బియ్యం, నెయ్యి,
మిరియముల గింజల పొడి వీటితో చేసినటువంటి పులగమును ప్రసాదంగా నైవేద్యంగా స్వీకరించడం, వితరణ చేయడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ సత్వ గుణాన్ని పెంచుకునే విధంగా మన జీవితాన్ని ఈ 30 రోజుల కాలం గడపాలి అని కూడా సంప్రదాయం వివరిస్తుంది. ఈ క్రమంలో విశేషంగా మార్గశీర్ష మాసం, పౌష్యమాసం ఈ 2 నెలలు ధనుర్మాసంలో జతపరచబడి ఉంటాయి. ఉజ్జాయింపుగా ప్రతి నెల 14, 15 ఈ తేదీల మధ్య కాలంలో సూర్య సంచారం ఒక రాశిలో నుంచి మరి ఒక రాశిలోనికి సంక్రమణం చెందడం అనేది మనం గమనించవచ్చు. మేషరాశి మొదలుగా మీనరాశి వరకు 12 రాశులలో ఒక్కొక్క రాశిలో 30 రోజులు ఉండేటటువంటి ఈ సూర్య ప్రయాణం ఒక రాశిలో నుంచి మరి ఒక రాశిలోనికి సంక్రమించేటటువంటి తరుణంలో ఆ మార్పునే సంక్రమణం, రవి సంక్రమణం అని జ్యోతిష శాస్త్రం అభివర్ణిస్తుంది. అలాంటి సంక్రమణాలలో అంటే 12 సంక్రమణాలలో 2 సంక్రమణాలు చాలా విశేషమైనవి. ఒకటి కర్కాటక సంక్రమణం, రెండవది మకర సంక్రమణం. ఈ రెండింటి మధ్య విభజన 180 డిగ్రీలు కాగా ఒకవైపు భాగాన్ని పగటి కాలమని, రెండవ వైపు భాగాన్ని రాత్రి కాలమని జ్యోతిష శాస్త్రం అభివర్ణిస్తుంది. ఇందులో మకర రాశిలో సంచారం ప్రారంభం చేసినది మొదలుగా కర్కాటక రాశి వరకు ఉండేటటువంటి కాలానికి సంబంధించిన ప్రయాణ కాలాన్ని పగటి కాలం అని వర్ణింపగా, ఆ పగటి కాలం ప్రారంభం కాకంటే పూర్వం ముందుగా ఉన్నటువంటి 30 గడియలు 30 రోజుల కాలం ధనుర్మాస కాలం. ఈ కాలం మరి ఒక 3-4 రోజులలో పూర్తి కాబోతుంది. ఈ శుభతరుణంలో మనం ఆనందాన్ని పెంచుకోవడం కోసం, ఐశ్వర్యాన్ని అలాగే ఆరోగ్యాన్ని పొందడం కోసం పాటించవలసిన ప్రధానమైన నియమాలలో సౌర సంబంధితమైనవి అనేకం ఉన్నాయి. ఈ తిరుప్పావై పాశురాలను అనుసంధానం చేసుకుంటూ సూర్య ఆరాధన చేస్తూ సూర్యగ్రహానుకూలత పొందే విధంగా రాగి చెంబులో నీరు నింపి అందులో గన్నేరు పువ్వులు వేసి ఇంటికి ఆగ్నేయ దిగ్భాగంలో ఉంచిన ఎడల ఆ ఇంటిలో ఉండేటటువంటి మహిళలకు ఆరోగ్యం చేకూరుతుంది. రాగి చెంబులో గన్నేరు పుష్పాలు కానీ, మందార పుష్పాలు కానీ, ఎరుపు వర్ణంలో ఉండేటటువంటి గులాబీ పుష్పాలు కానీ ఉంచి ఇంటికి ఈశాన్య దిగ్భాగంలో ప్రధాన గదిలో లోపల వైపున అయినా పర్వాలేదు సుమా ఉంచిన ఎడల ఆ ఇంటిలో ఉన్నటువంటి వారికి శాంతి, సౌభాగ్యము, ఆరోగ్యము, ఆనందము ఇవన్నీ కూడా వచ్చి చేరతాయి. ఇంటికి ఉత్తర దిగ్భాగంలో రాగి చెంబులో మల్లె పుష్పాలు లేదా చేమంతి పుష్పాలు ఆ చెంబులో నీరు పోసి ఆ నీటిలో ఈ పుష్పాలు ఉంచి ఉత్తర దిగ్భాగంలో ఉంచిన ఎడల ఆ ఇంటిలో ఉండేటటువంటి వారికి ఐశ్వర్య వృద్ధి కలుగుతుంది అని కూడా శాస్త్ర ప్రమాణం. ఇతర దిగ్భాగాలైనటువంటి తూర్పు కానీ, వాయవ్యం కానీ, పడమర కానీ ఈ దిగ్భాగాలలో రాగి చెంబులో నీరు ఉంచి అందులో అన్ని పుష్పాలు అంటే మిశ్రమంగా ఎరుపు, తెలుపు, పసుపు ఇలా అన్ని రంగులలో ఉండే పుష్పాలన్నీ కూడా మేళవించి ఉంచినట్లయితే ఆ ఇంటికి బంధువులు వస్తారు, క్షేమం కోరే వారి సంఖ్య పెరుగుతుంది. ఇంటిలోని వారికి నిరంతరం కూడా ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యం అందరూ వచ్చి కోరుకోవడంతో, అందరూ వచ్చి చేరడంతో ఇంటిలో కేరింతలు, నవ్వులు ఇవన్నీ కూడా వృద్ధి పొందడంతో ఇంటిల్లిపాది ఆనందంగా ఉంటారు. కదంబ జనకంగా ఉన్నటువంటి ఈ పరిహారాన్ని పాటించిన ఎడల ఆనందం సమకూరుతుంది అని కూడా పరిహార విజ్ఞానం ప్రత్యేకంగా తెలియజేస్తుంది. ధనుర్మాసం అంటేనే నియమాల మాసం. ఈ నియమాలలో స్నాన సంబంధితమైనవి, ఆహార సంబంధితమైనవి, నడత సంబంధితమైనవి, ప్రయాణాలకు సంబంధించినవి, భూచర స్థిర ఆస్తి వ్యవహారాలకు సంబంధించినవి ఇలా అనేకం ఉండగా ఈ అన్ని కార్యక్రమాలను మార్గశీర్ష మాసంలోగానే పూర్తి చేసుకోవాలి. ధనుర్మాసం అంటే సగభాగం మార్గశీర్షం, సగభాగం పౌష్యం ఈ రెండింటి మేళవింపు. మార్గశీర్ష మాస నామం కానీ, పౌష్యమాస నామం కానీ ఈ నామాలు రెండు చాంద్రమానానికి సంబంధించినవి కాగా రెండింటి కలయికతో కూడుకున్న కాలమే సౌర సంబంధితమైనటువంటి ధనుర్మాసం. ఈ రెండింటిలో
మార్గశీర్ష బహుళ అమావాస్య ఈ నెల 11వ తేదీన కావడంతో అంతకు ముందుగా ఉన్నటువంటి 8, 9, 10, 11 ఈ తేదీలలో శుభకార్యాలు ఏమైనా సంకల్పం చేసుకున్న ఎడల ఈ అన్ని తేదీలలో మళ్ళీ 9, 10 ఈ తేదీలు శ్రేష్టమైనవి అని కూడా శాస్త్రం ప్రమాణపూర్వకంగా తెలియజేస్తుంది. యథాశక్తి దైవ సంబంధంగా చేసేటటువంటి సంకల్పాలు కావచ్చు, వివాహాలు కుదుర్చుకునే నిమిత్తమై పెద్దలతో సంప్రదింపులు చేయడం కోసం వెళ్ళవచ్చును. ఇలాంటి సందర్భాలలో విశేషంగా ఈ తిథులను ఈ వారాలను ప్రత్యేకంగా చూసుకొని దశమి, ఏకాదశి, ద్వాదశి ఈ రోజులలో అంటే విశేషంగా ఏదైనా మాట్లాడదలుచుకున్న ఎడల అమ్మాయి అబ్బాయి చిత్రపటం కానీ ఛాయాచిత్రం కానీ వివరాలు కానీ తెలిసిన వారికి లేదా సంబంధాలు భోగట్ట వగైరా చెప్పేటటువంటి వారికి పంపించదలుచుకున్న ఎడల దశమి, ఏకాదశి, ద్వాదశి ఈ తిథులు ఈ మార్గశీర్ష మాసంలో శ్రేష్టం అని కూడా పరిహార విజ్ఞాన శాస్త్రం ప్రత్యేకంగా తెలియజేస్తుంది. అటు పిమ్మట 1 నెల రోజుల పాటు ఏ విధమైన శుభకార్యాలు కూడా జరిపే నిమిత్తం లేకుండా పౌష్యమాసం ఆరంభం కాబోతున్నది కనుక జాగ్రత్తగా తిరుపావే పాశురాలు అనుసంధానం చేసుకుంటూ రంగనాథుని ఆశీర్వచనంతో ఏ విధంగానైతే ఆ ఆముక్తమాల్యద గోదాదేవి కోదై చుడుకుడుతినాచియార్ ఆ తల్లి ఆ రంగనాథుడిలో లీనం అయిందో కళ్యాణం చేసుకున్నదో భోగి పండుగ నాడు అలాంటి కళ్యాణోత్సవాలు జరుపుకునే నిమిత్తమై వివాహం కానటువంటి యువతీ యువకులు సైతం ఈ ధనుర్మాస నియమంలో శనగపిండి, నువ్వులు, బియ్యము, కందిపప్పు, పెసరపప్పు ఇలా అపరాలను ఆహార పదార్థాలను దానంగా ఇచ్చిన ఎడల కూడా వారికి శ్రేయస్సు కలుగుతుంది అంటుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. ధనుర్మాస సంబంధిత నియమాలను మరిన్ని తెలుసుకునే నిమిత్తమై మళ్ళీ రేపు కలుసుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం అని కోరుకుంటూ శుభమస్తు. శ్రీరామ జయం. ఆయన ఏమీ తెలియనటువంటి వాళ్ళ అప్పటి వరకు అర్ధనారీశ్వర స్వరూపంగా పక్కన ఉమాదేవితో కూడి ఉండేటటువంటి శంకరుడు, పార్వతీదేవితో ఉండేటటువంటి శంకరుడు కాకోధరాదీశ కంకణంబులు దాచి శంఖ కంకణములు చాలా తొడిగి సోది చెప్పేవాళ్ళు ఎలా వేసుకుంటారో అలా ఆయన శంకరుడు అందరిలా కంకణాలు పెట్టుకోడు. ఆయన కాకోధరాదీశ కంకణంబులుమా అవేమి పిల్లపాములు బురదపాములు కాదు. కాకోధరాదీశ ఆదిశేషుడు, వాసుకి మొదలైన వాళ్ళు ఆయన చేతికి కంకణాలుగా ఉంటారు. వాళ్ళు కోరుకున్నారు, అయ్యా మీ చేతికి కంకణాలుగా ఉంటాం, మీ మెడలో ఆభరణంగా ఉంటాం, మమ్మల్ని స్వీకరించండి అని. ఆయన లోకములకు తండ్రి, సమస్త జగత్తులకు అధినాథుడు, విశ్వనాథుడు. ఆయనకి ఏదో మెడలో అది ఉండాలి ఇది ఉండాలని కోరిక ఆయనకి ఎందుకుంటుంది? లోకాన్ని అనుగ్రహించడం ఆయన లక్షణం. అందుకే అంతంత పెద్ద పాముల్ని తీసి మెళ్ళో హారాలుగా వేసుకున్నాడు, వాటి సంతానాన్ని తీసి చేతులకి ఆభరణాలుగా పెట్టుకున్నాడు. అవి ఉంటే తెలిసిపోతుంది శంకరుడని. అందుకని కాకోధరాదీశ కంకణములుమా నీ శంఖ కంకణములు చాలా తొడిగి. సముద్రపుడున్న శంఖాలు దొరుకుతాయా? శంఖాలన్నీ దండల కింద గుచ్చి చేతులకి కంకణాల కింద పెట్టుకుంటారు సూర్య చెప్పేవాళ్ళు. శంఖ కంకణములు చాలా తొడిగి సామజదనుజేంద్ర చర్మాంబరము దాచి కమనీయ కనకాంబరమును కట్టి. ఒకానొకప్పుడు ఆయన కాశీపట్టణంలో కూర్చొని ఉండగా గజాసురుడని ఒక రాక్షసుడు బయలుదేరి కాశీపట్టణాన్ని అంతటినీ అతలాకుతలం చేస్తున్నాడు. ఆయన మంచి తపస్సమాధిలో ఉన్నాడు శంకరుడు. ఏమిట్రా వీడి దిక్కుమాల అల్లరి, వీడు పైగా కాశీపట్టణాన్ని పాడు చేస్తున్నాడు ఏమిట్రా అని ఆయనకి కోపం వచ్చింది. కాశీ యొక్కతే, గంగ యొక్కతే, కాశీ యొక్కతే మరియు దక్షిణ కాశీ యొక్కతే. అవి ఆయన యొక్క భార్యలతో సమానం. కాశీపట్టణం అంటే ఆయనకు అంత ప్రీతి. అందుకని ఆయన ఏం చేశాడంటే, ఎవడరా ఇలా అల్లరి చేస్తున్నాడని చెప్పి వీడితో పెద్ద యుద్ధం ఏమిటని చెప్పి ఆ ఏనుగు రూపంలో వచ్చి అల్లరి చేస్తున్నాడు. ఆ త్రిశూలం పక్కనుంది, దాన్ని తీసి పోటు పొడిచాడు. పొడిచి ఇలా పైకెత్తి పక్కన పెట్టుకుని జపం చేసుకుంటుంటే ఈ త్రిశూలం మీద ఉన్నాడు వాడు. నెత్తురంతా కారిపోయింది. ఇక ప్రాణోత్క్రమణ స్థితి వచ్చింది. ఆ త్రిశూలం నుంచి విడిపించుకోలేకపోయాడు. విడిపించుకోలేక ప్రాణం పోయే ముందు శంకరుణ్ణి స్తోత్రం చేస్తానని సామగానం చేశాడు. సామవేద మంత్రాలతో స్తోత్రం చేశాడు. బుద్ధి తెచ్చుకుంటే చాలు పరవశించిపోతాడే.
ఆయన వెంటనే తల పైకెత్తి చూసి, అబ్బాయి ఎంత గొప్పగానం చేశావురా అన్నాడు. ఆయన అన్నాడు, నాకొక్క వరం ఇవ్వండి స్వామి. ఏం కావాలన్నాడు. నా పేరు మీద లింగస్వరూపాన్ని పొందండి. కృత్తివాసేశ్వరుడు అన్న పేరుతో ఈ కాశీపట్టణంలో నా శరీరం లింగస్వరూపాన్ని పొందాలి. మీరు కరిచర్మాంబరధారి అని పేరు పొందాలి. నా తోలు మీకు బట్ట కావాలి, నా శరీరం లింగం కావాలి, దానికి మీరు అధిష్టానం కావాలి, కాశీలో నేను ఉండాలి అని అడిగాడు. స్వస్తి, తప్పకుండా, శుభం భూయాత్. అందుకే ఇప్పటికీ కృత్తివాసేశ్వర లింగం అని మీరు ఆ శివాలయంలోకి వెడితే ఏనుగు పడుకున్నట్టుగా ఉంటుంది శివలింగం. ఓ పక్క నుంచి చూస్తే అచ్చు ఏనుగు పడుకుందేమో అనుకుంటారు, అలా ఉంటుంది. ఆ ఏనుగు తోలు తాను కట్టుకుంటాడు. తాత్వికంగా అయితే ఏంటంటే ఏనుగు తోలు కట్టుకోవడం అంటే మాయని అణిచిపెట్టగలిగిన వాడు అని దాని అర్థం. ఆ ఏనుగు తోలు కట్టుకుంటాడు కాబట్టి ఆ సోది చెప్పేటప్పుడు మరి ఏనుగు తోలు కట్టుకుంటే పట్టుకోరు, పరమశివుడని తెలిసిపోదు. అందుకని సామజదనుజేంద్ర చర్మాంబరము దాచి కమనీయ కనకాంబరమును కట్టి, ఎర్రటి చీరోటి కట్టుకున్నాడు. కమనీయ కనకాంబరమును కట్టి ఎర్రటి బట్ట కట్టుకున్నాడు. గంగానిశానాథ జటాజూటము దాచి కురువెంట్రుకలు గల కొప్పు కట్టి, తదియనాటి చంద్రరేఖతో ఉండేటటువంటి ఆ గంగతో తడిసినటువంటి కొప్పు తీసేసి, ఏదో సామాన్యంగా సోది చెప్పేవాళ్ళు వేసుకునేటటువంటి అడ్డకొప్పు అంటారు, ఇలా పక్కకేసుకుంటారే కొప్పు, అలాంటి కొప్పు ఒకటి కట్టుకున్నాడు. కట్టుకుని అది ఎలా ఉంది అంటే కురువెంట్రుకలు కల కప్పు కట్టి, అదేదో అందంగా కబరీబంధం అంటే వెనక్కి వేసుకుని పువ్వులు ముడుస్తారు, అలా కాకుండా ఇలా పక్కకి ఏదో ఇలా ముడేసి ఇలా దోపేసుకుని దానికి 2 సూదులు గుచ్చేసుకుని దానికి ఏదో పెద్ద పెద్ద బంతి పువ్వు లాంటివి పెట్టుకుంటే ఆ కొప్పు చూడడానికి సోది వాళ్ళ కొప్పు అంటారు. అలాంటి కొప్పు ఒకటి వేసుకున్నాడు. కమనీయ కనకాంబరమును కట్టి గంగానిశానాథ కలిత జూటము దాచి కురువెంట్రుకలు కల కొప్పు కట్టి, పోను అక్కడతో ఊరుకున్నాడా, పావకరాజిత పాలభాగము దాచి తిలకంబుతో పాలమరజేసి, 3వ కన్ను తెలిసిపోతుంది కదా, అందుకని 3వ కన్ను తెలియకుండా తీసేసి ఇంత పెద్ద కుంకం బొట్టోటి పెట్టుకున్నాడు. పెట్టుకుని అచ్చు సోది చెప్పేవాళ్ళు ఎలా ఉంటారో అలా తయారయ్యాడు. ఒంటికి ఎప్పుడు విభూతి అలదుకొని ఉంటాడు కదా, అందుకని చెప్పి ఆ విభూతి అంతటినీ కూడా శరీరం నుంచి తీసేసి పసుపు రాసి, ఆ విభూతి స్థానంలో ఒళ్ళంతా పసుపు రాసేసుకుని ఎర్రటి బట్ట కట్టుకుని ఇంత పెద్ద బొట్టు ఎట్టుకుని ఆ వీణ ఒకటి చేతిలో పట్టుకుని తంబూరా వస్తుంటే ఎలా ఉంటాడో మీరే ఆలోచించండి. అచ్చు సోరి చెప్పేదానిలా చేతి నిండా శంఖ కంకణాలు ఇవన్నీ పెట్టుకున్నాడు. పెట్టుకుని చేత త్రిశూల హస్తంబు దాచి పూల సజ్జయమర, ఆ త్రిశూలం తీసేసి ఆ చేతిలో దానికి బదులుగా ఓ పెద్ద పూల బొట్టు ఒకటి పట్టుకున్నాడు. త్రిశూల హస్తంబు దాచి చేత పూల సజ్జయమర, వెలది మేనగల్గు వీరుడు సోది సోది అనుచు నెగుదించే, లేదా వెలదీయగుచు అచటికి ఎగుదించే. అర్ధనారీశ్వర స్వరూపంగా శరీరంలో ఎడం వైపు స్త్రీ ఉండేటటువంటి శంకరుడు ఆ భాగాన్ని కూడా స్త్రీ శరీరంగా మార్చేసి, ఆయన ఏమీ తెలియని వాళ్ళ సోది చెప్తానమ్మా సోది చెప్తానమ్మా అంటూ ఆ తంబూరా మోగించుకుంటూ ఓ 2 తీగలతో ఉంటుంది, అది ఆ చిన్న గుమ్మడికాయతోటి అది మోగించుకుంటూ వస్తున్నాడు. చూసింది మేనకాదేవి, అయ్యో ఏమిటో ఈ పిల్లని పంపించాం ఆ శంకరుడి దగ్గరికి, ఆ మన్మధుడేమో బాణం వేశాడు, ఆయనకు కోపం వచ్చింది, 3వ కన్ను తెరిచాడు, పెద్ద అగ్నిహోత్రం వచ్చింది, పిల్ల బెదిరిపోయింది, ఇంటికి తీసుకొచ్చేసాం. పాపం అనుకుంటోంది, ఆవిడికి భయం ఏమిటి, భయాలు పోగొట్టగలిగిన తల్లి ఆవిడే. అందుకని పాపం పిల్లకి అసలు ఏమిటో దీని భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏమిటో చాలా బెంగగా ఉంది, 10 మంది ఏమని చెప్పుకుంటారో ఏమిటోను. అందుకని చెప్పి ఓసారి సోది చెప్పిస్తే అసలు తెలుస్తుందని చెప్పి ఆ సోది చెప్పే అమ్మిని తీసుకొచ్చి కూర్చోబెట్టి సోది చెప్పించి, ఆయన సోది చెప్పే స్త్రీ రూపంలో వచ్చి ఆమె యొక్క భవిష్యత్తు చెప్పాడు. కువలయలోచన కొన్ని దినంబులు కొండరలాజింట నుండగలవు ఉండి వనంబునకు నువితతో నీగియు శివునకై తపమర్ధి చెయ్యగలవు, తపమర్ధి చేసిన తలలాక్షి నినుగూర్చి మీనాంక వైరియు మెచ్చగలడు, మెచ్చి సంభావించి మీ తండ్రి ఇంటను వేడుక నిను పెండ్లి ఆడగలడు, పెండ్లి ఆడి అర్ధాంగలక్ష్మివై సకల భువన రాజ్య సంపదలను పొంది మోములారుగల సుతునికి తల్లివై మొదముననుండగలవు ఓ ధవళ నేత్ర. ఓ పిల్ల, నువ్వు కువలయలోచన కొన్ని దినంబులు కొండల రాజింట నుండగలవు, నువ్వు కొన్నాళ్ళు మీ నాన్నగారింట్లో ఉంటావు ఈ హిమవంతుని యొక్క అంతఃపురంలో, కొంతకాలం అయిపోయిన తర్వాత చిలికెత్తెలతో కలిసి మళ్ళీ అరణ్యానికి ఎడతావు, వెళ్ళి అరణ్యంలో పరమశివుడి గురించి తపస్సు చేస్తావు. ఈసారి
నువ్వు చేసిన తపస్సుకి మీనాంకవైరియు మెచ్చగలడు. మీనాంకవైరి అంటే మన్మధునికి శత్రువు. మళ్ళీ వెనక కథని గుర్తు చేస్తున్నాడు. అలా బాహ్య సౌందర్యాలకి మన్మథ బాణాలకి లొంగిపోయేవాడు కాదమ్మా. తపస్సు చేసి అంతఃసౌందర్యంతో అపర్ణవై ఆకులు కూడా తినకుండా ఎండిపోతే ఆ సౌందర్యానికి మెచ్చుకుంటాడు. నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ.